జీరా రెస్ట్ ఏపీఐలో ఒక బేస్ యూఆర్ఎల్ ఉంటుంది. మీరు ఏ రిసోర్స్‌కైనా కాల్ చేయండి. ఈ బేస్ యూఆర్ఎల్ అనేది కామన్‌గా ఉంటుంది. ఒక పాత్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ బేస్ యూఆర్ఎల్ ఎలా ఉంటుంది అంటే జీరా క్లౌడ్‌లో https://yourdomain.atlassian.net. సో ఇది atlassian.net అనేది అట్లాసియన్ వారి మెయిన్ డొమైను. ఇది మీ కంపెనీ, మీ ఆర్గనైజేషన్ చూస్ చేసుకున్న డొమైన్ అయితే ఇక్కడ సబ్ డొమైన్‌లో ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాం. సో టోటల్‌గా ఇదేంటంటే మీ కంపెనీకి సంబంధించిన జీరా ఇన్‌స్టాన్స్ యొక్క మెయిన్ యూఆర్ఎల్ అయితే ఇలా ఉంటుంది. ఎలా అయితే మనకి ఇక్కడ చూడండి నరేష్ jira.atlassian.net ఉంది కదా! సో ఇది ఒక మన కంపెనీకి సంబంధించిన మెయిన్ యూఆర్ఎల్. ఆ తర్వాత /rest/api/3 అని ఉంటుంది. సో దీన్ని బేస్ యూఆర్ఎల్ అని అంటాము. ఎందుకని అంటే ఈ బేస్ యూఆర్ఎల్ అనేది అన్ని రిసోర్సెస్‌కి కామన్‌గా ఉంటుంది. ఏ రిసోర్స్‌ని అయితే మీరు కాల్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని అయితే ఫైనల్‌గా ఉన్న ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అనేది మారుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇది క్రియేట్ ఇష్యూకి సంబంధించిన ఎండ్ పాయింట్. చూస్తే మీకు ఇక్కడ https://yourdomain చూడండి అప్ టు API/3 ఇక్కడ వరకు కామనే. సో దీన్ని బేస్ యూఆర్ఎల్ అంటారు. ఏ రిసోర్స్‌కైనా ఇది ఉంటుంది. /ఇష్యూ అనేది మన క్రియేట్ ఇష్యూకి సంబంధించిన పాత్ అనమాట. సో ఈ యూఆర్ఎల్ మొత్తాన్ని కూడా మనం ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అంటాము. దీన్నైతే మనము రెస్ట్ ఏపీఐ రిక్వెస్ట్ కాల్‌లో అయితే యూజ్ చేస్తాము ఒక ఇష్యూని క్రియేట్ చేయాలి అంటే. ఒకసారి అయితే మనం అట్లాసియన్ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్దాము. జీరా క్లౌడ్ రెస్ట్ ఏపీఐ అని మీరు సెర్చ్ చేస్తే కనుక గూగుల్‌లో మీకైతే డాక్యుమెంటేషన్ అయితే వస్తుంది. జీరా క్లౌడ్ రెస్ట్ ఏపీఐ డాక్యుమెంటేషన్ అని. దీంట్లో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఇష్యూ అని అయితే ఇష్యూస్ అని అవైలబుల్గా ఉంటుంది చూడండి. దీంట్లో అయితే మీకు క్రియేట్ ఇష్యూ ఎండ్ పాయింట్ కావాలి అంటే దీని మీద క్లిక్ చేస్తే కనుక సో మనకి ఫోర్జ్ వస్తుంది. కర్లు చూద్దాము ప్రస్తుతం. సో ఇక్కడ చూడండి ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ చూడండి రెస్ట్ API/3 ఇది బేస్ యూఆర్ఎల్ అనమాట. సో ఈ బేస్ యూఆర్ఎల్ అనేది అన్నిటికీ కామన్‌గా ఉంటుందని చెప్పాను కదా! ఇక్కడ ఈ బేస్ యూఆర్ఎల్ తర్వాత /ఇష్యూ అనేది అయితే వాడుతున్నారు. అలాంగ్ విత్ పోస్ట్ మెథడ్ అనమాట. క్రియేట్ ఇష్యూని క్రియేట్ చేయడానికి. సపోజ్ బల్క్ క్రియేట్ ఇష్యూ చూద్దాం. కర్లు చూద్దాం. దీంట్లో చూడండి https://yourdomain/rest/api/3. సో ఇక్కడ దాకా మనకి బేస్ యూఆర్ఎల్ఏ. ఆ తర్వాత /ఇష్యూ/బల్క్ ఉంది కదా! సో ఈ పాత్ దేనికంటే బల్క్ క్రియేట్ ఇష్యూ అనే ఎండ్ పాయింట్‌కి సంబంధించిన పాత్ అనమాట. సపోజ్ మనకి ఇక్కడ ట్రాన్సిషన్ ఇష్యూ అనేది కనుక మనం చూస్తే చూడండి https://yourdomain/rest/api/3 ఇక్కడ దాకా మనకి బేస్ యూఆర్ఎల్ఏ. ఆ తర్వాత ఎండ్ పాయింట్ చూడండి. ఆ తర్వాత పాత్ ఎలా ఉంది చూడండి /ఇష్యూ చూడండి. ఇదంతా కూడా మనకి ఒక ఇష్యూని ఒక స్టేటస్‌ని మార్చాలి అంటే ఒక ఇష్యూకి సంబంధించిన స్టేటస్‌ని మార్చాలి అంటే ఈ పాత్ అయితే మనం వాడాలి. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే బేస్ యూఆర్ఎల్ అనేది అన్ని రిసోర్సెస్‌కి కామన్‌గా ఉంటుంది. రిసోర్స్‌ని బేస్ చేసుకొని ఈ బేస్ యూఆర్ఎల్ తర్వాత ఉండే పాత్ ఏదైతే ఉందో అది మారుతూ ఉంటుందన్నమాట. సో ట్రాన్సిషన్ ఇష్యూకి ఒక పాత్ ఉంటుంది. ఓకేనా? ఇలా ట్రాన్సిషన్ ఇష్యూకి ఇది పాత్ అనమాట. అలాగే సపోజ్ గెట్ ట్రాన్సిషన్స్ అనే పాయింట్ ఉంది చూడండి ఇది. దీంట్లో కూడా యువర్ డొమైన్ రెస్ట్ API/3 చూడండి ఇదంతా కూడా గెట్ ట్రాన్సిషన్స్ రిసోర్స్‌కి సంబంధించిన పాత్ అనమాట. సో ఇట్లా మీరు ఏది చూసుకున్నా కానీ డాక్యుమెంటేషన్‌లో మీకైతే బేస్ యూఆర్ఎల్ అనేది కామన్‌గా అన్ని రిసోర్సెస్‌కి సేమ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎనాటమీ ఆఫ్ ఎన్ ఏపీఐ కాల్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఒక ఏపీఐ కాల్‌లో ఏమేమి ఉంటాయి అనేది మెథడ్ ఉంటుంది, యూఆర్ఎల్ ఉంటుంది, హెడర్స్, బాడీ ఉంటాయి. ఈ 4 ఉంటాయన్నమాట. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ నేను మీకు ఒక పైథాన్ స్క్రిప్ట్ ఒక శాంపుల్ స్క్రిప్ట్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇదేంటంటే ఒక కస్టమ్ ఫీల్డ్‌ని క్రియేట్ చేసే స్క్రిప్ట్ అనమాట బై యూజింగ్ పైథాన్. సో బేసిక్‌గా ఏంటంటే రిక్వెస్ట్ లైబ్రరీ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాము. అలాగే జేసాన్ లైబ్రరీని కూడా యూజ్ చేస్తాము పైథాన్‌లో. జీరా రెస్ట్ ఏపీఐ కాల్‌ని మనం యూజ్ చేయడానికి. చూడండి ఇక్కడ యూఆర్ఎల్ వచ్చేసరికి https://yourdomain/rest/api/3/field అనమాట. కస్టమ్ ఫీల్డ్‌ని క్రియేట్ చేయడానికి వాడే ఎండ్ పాయింట్ అనమాట. కంప్లీట్‌గా ఇదంతా కూడా ఇవ్వాలి మీరు రిక్వెస్ట్‌లో. ఇక్కడ చూడండి అథెంటికేషన్ ఈక్వల్ టు http బేసిక్ ఆత్. సో మనం ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌లో ఫ్రమ్ రిక్వెస్ట్ ఆత్ ఇంపోర్ట్ సో ఈ లైన్ అయితే వాడుతున్నాము. ఇది ఏం చేస్తుందంటే http బేసిక్ ఆత్ అనే మాడ్యూల్‌ని అయితే మనకి ఇంపోర్ట్ చేస్తుంది. సో దాన్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో అథెంటికేషన్ కోసం అయితే యూజ్ చేస్తున్నాం. ఆ తర్వాత హెడర్స్ ఉన్నాయి, పేలోడ్ ఉంది, రెస్పాన్స్ ఉంది. సో ఇక్కడ రిక్వెస్ట్ అయితే మనము సబ్మిట్ చేస్తున్నాం రిక్వెస్ట్. సో దీని గురించి అయితే మనం కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. సో ఒక పైథాన్ ఎగ్జాంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో పైథాన్‌లో కూడా మనం ఏంటంటే ఏ మెథడ్ అయితే పంపిస్తున్నాము పోస్ట్ మెథడ్, అలాగే యూఆర్ఎల్ ఏంటి, అలాగే డేటా ఏంటి, హెడర్స్ ఏంటి, అథెంటికేషన్ ఏంటి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఒక పైథాన్ స్క్రిప్ట్ ద్వారా మీరు రెస్ట్ ఏపీఐ కాల్‌ని
చేయాలి అన్నా కూడా ఈ 4 మనకి ఇంపార్టెంటే. నాట్ ఓన్లీ కర్ల్. సో ఇప్పుడు ముఖ్యమైనది మనం అథెంటికేషన్ మెథడ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయాలి. చాలా ముఖ్యమైన పార్ట్ అనమాట. ఎందుకంటే ఈ అథెంటికేషన్ బేస్ చేసుకొని మనకైతే జీరా రెస్ట్ ఏపీఐని యూజ్ చేయొచ్చు. ఇక్కడ జీరా రెస్ట్ ఏపీఐ అనేది పబ్లిక్‌గా ఎక్స్‌పోజ్ చేశారు గానీ, దానికి మన జీరా రెస్ట్ ఏపీఐకి మనకి మధ్య ఒక అథెంటికేషన్ వాల్ అయితే ఉంటుంది. సో ఎవరు పడితే వాళ్ళు వెళ్లి కాల్ చేయకూడదు కదా! మనం ఏదైతే ఇన్‌స్టాన్స్‌ని మనం కాల్ చేస్తున్నామో, సపోజ్ నరేష్ జీరా డాట్ అట్లాసిన్ డాట్ నెట్ ఉంది కదా! సో ఈ ఇన్‌స్టాన్స్‌ని మనము రెస్ట్ ఏపీఐ ద్వారా కాల్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్‌గా నాకు అథెంటికేషన్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ కాల్ చేయడానికి కుదరదు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎక్స్‌పోజ్డ్ పబ్లిక్‌లీ అనమాట. సో ఈ అథెంటికేషన్ మెథడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఏపీఐ టోకెన్, అలాగే అథెంటికేషన్ చూడండి ఇక్కడ అథెంటికేషన్ 2.0. సో ఇదొక మెథడ్ అనమాట. ఏపీఐ టోకెన్ అనేది మెథడ్. సో ఇలా మనకి 2 మెథడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఏపీఐ టోకెన్ అనేది సింపుల్ మెథడ్ అనమాట. ఈమెయిల్ ఒక ఏపీఐ టోకెన్ అయితే మనకి క్రియేట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ లెసన్‌లో ఏపీఐ టోకెన్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మనం చూద్దాం. సో ఇదేంటంటే బేసిక్ అథెంటికేషన్ మెథడ్ అనమాట. సో ఏపీఐ టోకెన్ ఏమంటారు అంటే బేసిక్ అథెంటికేషన్ మెథడ్. సో యూజువల్‌గా ఏంటంటే పైథాన్ స్క్రిప్ట్స్ ద్వారా మీరు జీరాతో ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే ఇది ఒక రికమెండెడ్ అప్రోచ్ అనమాట. ఏపీఐ టోకెన్ అనేది బెస్ట్ అప్రోచ్, రికమెండెడ్ అప్రోచ్. సో అలాగే సీఐసీడీ టూల్స్‌ని మనం జీరాతో ఇంటిగ్రేట్ చేయాలన్నా కూడా ఏపీఐ టోకెన్ వాడే ఈ మెథడ్‌ని వాడే ఈ బేసిక్ అథెంటికేషన్ మెథడ్ వాడే మనం అయితే ఇంటిగ్రేట్ చేస్తాము. ఈ అథెంటికేషన్ 2.0 ఇదేంటంటే ఇది యాక్చువల్‌గా మనకి ఏదన్నా మీరు ఒక అప్లికేషన్స్‌ని మీరు డిజైన్ చేయాలన్నా, అప్లికేషన్ ద్వారా మీరు జీరాతో ఇంటిగ్రేట్ అవ్వాలన్నా, లేకపోతే ఒక ఫోర్జ్ అప్లికేషన్స్‌ని మీరు క్రియేట్ చేసి మార్కెట్ ప్లేస్‌లో మీరు దాన్ని ఇన్‌స్టాల్ చేయాలన్నా కూడా సో అథెంటికేషన్ 2.0 OAuth 2.0 అనేది మనకైతే ఇక్కడ ఉపయోగపడుతుందనమాట. ఇక్కడ చూస్తే గనక నెక్స్ట్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ చూడండి ఇక్కడ. సో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇది డిప్రికేటెడ్. ఇప్పుడు కరెంట్ నాట్ యూజ్ అనమాట. నాట్ ఇన్ యూజ్. ఇదివరకు యూజ్ చేసాం జీరాలో, కానీ ఇప్పుడు అట్లాసిన్ వారు దీన్ని అయితే డిప్రికేట్ చేశారు. ప్రెజెంట్ ఇది అవైలబుల్‌గా లేదు ఈమెయిల్ ప్లస్ పాస్వర్డ్. బట్ ఈమెయిల్ ప్లస్ ఏపీఐ టోకెన్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంది. దీనైతే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. ఫార్మాట్ చూడండి. యాక్చువల్‌గా జీరా ఏంటంటే ఈ ఫార్మాట్‌లో అథెంటికేషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుందనమాట. మీరు ఒక రెస్ట్ ఏపీఐ కాల్‌ని పంపిస్తారు కదా! ఆ కాల్‌లో బేసిక్ స్పేస్ చూడండి బేస్ 64 ఆఫ్ ఈమెయిల్ ఏపీఐ టోకెన్. సో ఈ మెథడ్ ఈ ఫార్మాట్‌లో అయితే మీరైతే పంపించాల్సి ఉంటది ఈమెయిల్ ప్లస్ ఏపీఐ టోకెన్‌ని. అప్పుడు మాత్రం జీరాకి అది అర్థమవుతుందనమాట. సో జీరా ఎక్స్‌పెక్ట్ ఇది ఒక స్టాండర్డ్ మెథడ్ అనమాట. బేస్ 64 ఎన్కోడెడ్ అని అంటాము. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ OAuth 2.0 ఏంటంటే ఇది బేరర్ స్పేస్ యాక్సెస్ టోకెన్. ఈ మెథడ్‌లో అయితే జీరా ఎక్స్‌పెక్ట్ చేస్తదనమాట అథెంటికేషన్‌ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి వై అథెంటికేషన్ మ్యాటర్స్ ఇన్ బేస్ 64. అథెంటికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం. సో ఎవరు జీరాని కాల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు డేటా ప్రైవసీ. సో జీరాలో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది మనకి ప్రైవసీ ప్రొవైడ్ చేయాలి కాబట్టి అట్లాసిన్ వారు అందుకోసం ఈ అథెంటికేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. దాంతోపాటు ప్రొటెక్షన్ ఫ్రమ్ అనాథరైజ్డ్ స్క్రిప్ట్స్. సో ఏ స్క్రిప్ట్ పడితే ఆ స్క్రిప్ట్ మన జీరాని యాక్సెస్ చేయకూడదు కదా! సో ఇట్లా ఈ యొక్క 3 ఏరియాస్‌లో మనకైతే ఈ అథెంటికేషన్ ద్వారా బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వై బేస్ 64 ఎగ్జిస్ట్ అనమాట. చూడండి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. బేస్ 64 అనేది ఏంటి అసల? ఒకసారి నేను ఇక్కడ ఒక లైన్ చూపిస్తాను చూడండి. జీరా ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇది ఒక హెడర్ అనమాట. ఆథరైజేషన్ అనేది ఒక హెడర్. ఆథరైజేషన్ కాలన్ బేసిక్ స్పేస్ చూడండి ఇక్కడ ఒక టోకెన్ అయితే మీకు కనిపిస్తుంది కదా! సో జీరా ఈ ఫార్మాట్‌లో అయితే మనకి ఎక్స్‌పెక్ట్ చేస్తది. కానీ ఈ ఫార్మాట్‌లో మనకి అవైలబుల్‌గా ఉండదు. మనకేం తెలుసంటే మన ఈమెయిల్ ఐడీ తెలుసు. దాంతో పాటు ఏపీఐ టోకెన్ తెలుసు కదా! మనకు తెలిసినవి అవే. మనకు తెలిసిన వాటిల్ని మనం పంపిస్తాము. కానీ ఈ స్క్రిప్ట్ ఏం చేస్తదంటే మధ్యలో జీరాకి ఎలా కావాలో అలా మార్చి పంపిస్తదనమాట. సో మనకేం తెలుసు ఈమెయిల్ తెలుసు, ఏపీఐ టోకెన్ తెలుసు. ఆ రెండిటిని మనం స్క్రిప్ట్‌లో అయితే ఇంజెక్ట్ చేస్తాం. స్క్రిప్ట్ ఏం చేస్తదంటే జీరాకి అర్థమయ్యే భాషలో ఆథరైజేషన్ కాలన్ సో ఈ బేసిక్ స్పేస్ ఈ టోకెన్ ఉంది కదా! సో ఇది ఈ ఈ ఫార్మాట్‌లోకి అయితే కన్వర్ట్ చేస్తదనమాట స్క్రిప్ట్ అనేది. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి బేస్ 64 అంటే ఏంటో అనేది ఒకసారి మనము చూద్దాం. సో ఉదాహరణకి ఎలా ఏంటంటే మనం ఏదైనా ఒక పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళామనుకోండి. మన దగ్గర ఒక లెటర్ ఉంది. దాన్ని మనం పోస్ట్ చేయాలి. సో ఆ లెటర్‌ని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి పోస్ట్ మాస్టర్‌కి ఇస్తే అది బెటర్ కాదు. మనం ఏంటంటే ఒక ఎన్వలప్ తీసుకొని ఆ ఎన్వలప్‌లో మనం రాసిన లెటర్‌ని ప్లేస్ చేసేసి నెక్స్ట్ ఎన్వలప్‌ని కంప్లీట్‌గా సీల్ చేసి దాని మీద అడ్రస్ రాసిస్తే చాలా ప్రొటెక్షన్ ఉంటుంది కదా! సో అట్లాగే బేస్ 64 ఏం చేస్తుందంటే మన ఈమెయిల్, మన ఏపీఐ టోకెన్ ఆ రెండిటిని కూడా చాలా సేఫ్‌గా పంపిస్తదనమాట. ప్రొటెక్షన్‌గా. సో ఇక్కడ చూడండి ఇట్ ట్రాప్స్ యువర్ సెన్సిటివ్ డేటా లైక్ ఈమెయిల్ ఏపీఐ టోకెన్ ఇన్సైడ్ ఎ సేఫ్ ఎన్వలప్ సో ఇట్ కెన్ ట్రావెల్ అక్రాస్ ద ఇంటర్నెట్ వితౌట్ ఎ బ్రేకింగ్. సో వాట్ ప్రాబ్లమ్ డస్ ఇట్ సాల్వ్? ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే అసల మనం క్రియేట్ చేసే ఏపీఐ టోకెన్‌లో రకరకాల సింబల్స్ ఉంటాయి. ఈవెన్ స్పేసెస్ కూడా ఉండొచ్చు.
కానీ అన్ని సిస్టమ్స్ కూడా వీటిని అర్థం చేసుకోలేవన్నమాట. సో ఈ బేస్ 64 ఏం చేస్తుందంటే చూడండి, వెన్ యువర్ కంప్యూటర్ సెండ్ సంథింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ లైక్ హెడర్స్ ఇన్ ద హెచ్టిటిపి రిక్వెస్ట్, ఇట్ కెన్ ఓన్లీ సేఫ్లీ సెండ్ లెటర్స్, నంబర్స్ అండ్ ఫ్యూ సింబల్స్. బట్ యువర్ పాస్వర్డ్ ఆర్ టోకెన్ మైట్ కంటైన్, చూడండి ఇక్కడ రకరకాల సింబల్స్ ఉన్నాయి ఆర్ ఈవెన్ స్పేసెస్. దిస్ కెన్ బ్రేక్ ద రిక్వెస్ట్ ఇన్ సెండ్ డైరెక్ట్లీ. సో దీన్ని మనం డైరెక్ట్గా పంపిస్తే ఏమవుతుందంటే రిక్వెస్ట్ అనేది బ్రేక్ అవుతుంది, మనకి సక్సెస్ఫుల్గా రెస్పాన్స్ అనేది రాదు. కాబట్టి బేస్ 64 ఏం చేస్తుంది అంటే కన్వర్ట్స్ యువర్ డేటా ఇంటూ ఏ సేఫ్ ఆల్ఫాబెట్ దట్ ఆల్ సిస్టమ్స్ కెన్ రీడ్ అండ్ ట్రాన్స్మిట్ ఈజీలీ. సో మనం పంపించే ఈమెయిల్ ఏపీఐ టోకెన్ని సేఫ్గా బేస్ 64 ఫార్మాట్లో మనం పంపించాలి. సో జీరా కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడండి, ఆథరైజేషన్ కాలన్ బేసిక్ స్పేస్ బేస్ 64 ఆఫ్ ఈమెయిల్ కాలన్ టోకెన్. సో ఈ ఫార్మాట్లో వెళ్తేనే జీరాకి అర్థమవుతుంది. జీరా మళ్ళీ దాన్ని డీకోడ్ చేస్తుంది అనుకోండి, ఈ మనం బేస్ 64లో పంపించిన దాన్ని జీరా డీకోడ్ చేసి అయితే మనకి యాక్సెస్ అయితే మనకి గ్రాంట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇది ఒక నా ఈమెయిల్ ఐడి అనుకుంటే naresh@example.com. సో ఇది నా ఏపీఐ టోకెన్, నేను జీరాలో క్రియేట్ చేసిన ఏపీఐ టోకెన్. సో ఇది బేస్ 64లోకి ఎలా మార్చాలి అంటే దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఇన్ పైథాన్. చూడండి, ఇక్కడ బేస్ 64 అనే లైబ్రరీ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేసి చూడండి, ఇక్కడ ఎన్కోడెడ్ వేరియబుల్లో దీన్ని మనం బేస్ 64 మెథడ్ అయితే నేను కాల్ చేస్తున్నా. సో కాల్ చేసి అయితే నేను బేస్ 64లోకి కన్వర్ట్ చేస్తున్నా ఈ డేటాని. చూడండి, ఇక్కడ ఈమెయిల్ ఐడి కాలన్ ఈ డేటాని బేస్ 64లో కన్వర్ట్ చేస్తున్నా. కన్వర్ట్ చేస్తే అవుట్పుట్ మనకి ఇలా వస్తుంది. ఓకేనా, ఈమెయిల్ కాలన్ అలాగే ఏపీఐ టోకెన్ దీన్ని ఎన్కోడెడ్ చేస్తే ఈ ఫార్మాట్లో వస్తుంది. అప్పుడు హెచ్టిటిపి హెడర్ ఏమవుతుందంటే ఆథరైజేషన్ హెడర్ కాలన్ బేసిక్ స్పేస్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనమాట. సో అప్పుడు జీరా ఏం చేస్తుందంటే జీరా విల్ డీకోడ్ ఇట్. ఓకే, డీకోడ్ చేసి ఈమెయిల్ ఐడి ఏంటి, ఏపీఐ టోకెన్ ఏంటి, ఈ రెండింటిని కూడా చూసుకొని మ్యాచ్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఇది జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. సో ఇక్కడ ఈ పని ఎవరు చేస్తారు అని తెలుసుకుందాం. పోస్ట్ మ్యాన్, మనకు టూల్స్ కొన్ని ఉన్నాయి. పోస్ట్ మ్యాన్ యూస్ చేసి మనం రెస్ట్ ఏపీఐని కాల్ చేయొచ్చు, కర్లీ యూస్ చేసి కాల్ చేయొచ్చు, పైథాన్ స్క్రిప్ట్ రాసి అయితే మీరు కాల్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, వాట్ యూ ప్రొవైడ్ పోస్ట్ మ్యాన్లో మీరు ఏంటంటే ఈమెయిల్ ఏపీఐ టోకెన్ ఇస్తే పోస్ట్ మ్యాన్ టూలే దాన్ని ఎన్కోడ్ చేస్తుంది. మీరు చేయాల్సిన పని ఏం లేదు. మీకు ఈమెయిల్ ఏపీఐ టోకెన్ తెలిస్తే చాలు, పోస్ట్ మ్యానే మిగతా పని అంతా చేసి పెడుతుంది. దాన్ని ఎన్కోడ్ చేసి బేస్ 64 ఫార్మాట్లోకి ఎన్కోడ్ చేసి జీరాకి పంపిస్తుంది, జీరా అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ కర్ల్ అని ఉంది కదా. సో కర్ల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు -u ఈమెయిల్ కాల్ టోకెన్ ఇలా పంపిస్తే కనుక కర్ల్ ఏం చేస్తుందంటే కర్ల్ కూడా ఆటోమేటిక్గా ఇంటర్నల్గా దాన్ని బేస్ 64లోకి మార్చేసి పంపిస్తుంది అనమాట జీరాకి. అట్లాగే పైథాన్ చూడండి, పైథాన్ రిక్వెస్ట్ ఉంది కదా, ఇదేంటంటే పైథాన్ స్క్రిప్ట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే పైథాన్ ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి, అథెంటికేషన్ ఈక్వల్ టు హెచ్టిటిపి బేసిక్ ఆత్ ఈమెయిల్ ఏపీఐ టోకెన్. ఓకే, మీ జీరా అకౌంట్లో క్రియేట్ చేసిన ఏపీఐ టోకెన్ని ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఈ లైన్ ఏం చేస్తుందంటే మీరు వన్స్ ఈ స్క్రిప్ట్ని రన్ చేయగానే రిక్వెస్ట్ లైబ్రరీ ఏం చేస్తుందంటే ఈ ఈమెయిల్ ఏపీఐ టోకెన్ని యూస్ చేసి దాన్ని బేస్ 64 ఎన్కోడెడ్కి మార్చేసి జీరాకి పంపిస్తుంది బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్గా. మీరు చేయాల్సిన పని లేదు. ఇక్కడ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మీరు ఏపీఐ టోకెన్ ఇవ్వాలి, హెచ్టిటిపి బేసిక్ ఆత్ని యూస్ చేయాలి. యూస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బేస్ 64 ఎన్కోడెడ్ ఫార్మాట్ అయితే వస్తుంది. అట్లా అనమాట. సో కంప్లీట్గా ఒక సమ్మరీలో చెప్పాలి అంటే ఏంటంటే బేస్ 64 అనేది ఒక ఎన్క్రిప్షన్ అయితే కాదు. ఇట్స్ ఎ సేఫ్ ప్యాకేజింగ్ మెథడ్ దట్ కన్వర్ట్స్ యువర్ ఈమెయిల్ టోకెన్ ఇంటూ ఏ ట్రాన్స్మిషన్ సేఫ్ స్ట్రింగ్. సో జీరా కెన్ డీకోడ్ ఇట్ అండ్ అథెంటికేట్ యూ. సో ఇట్లా అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పైథాన్ స్క్రిప్ట్లో కానీ మన డెవాప్స్ CI/CD టూల్స్ని కానీ మనం జీరాతో ఇంటిగ్రేట్ చేయాలి అంటే బేసిక్ అథెంటికేషన్ మెథడ్ అయితే యూస్ చేస్తాము. బేసిక్ అథెంటికేషన్ మెథడ్ అంటే ఏం లేదు, ఈమెయిల్ ఏపీఐ టోకెన్ యూస్ చేయాలి. ఏపీఐ టోకెన్ ఎట్లా వస్తుంది అంటే జీరాలోనే మనం ఏపీఐ టోకెన్ అయితే క్రియేట్ చేస్తాము, దాన్ని యూస్ చేస్తాం అనమాట. దాన్ని బేసిక్ అథెంటికేషన్ అంటాము. ఓకేనా. మన కోర్సులో కూడా మనం డిస్కస్ చేసేది ఏంటంటే బేసిక్ అథెంటికేషన్, ఏపీఐ టోకెన్ అలాగే ఈమెయిల్ యూస్ చేస్తాము. OAuthని మనం యూస్ చేయము. జనరల్గా ఏంటంటే అది మనకి ఫోర్జ్ యూస్ చేసి మనం ఏదైనా ఒక అప్లికేషన్ మనం డిజైన్ చేయాలి అంటే OAuth అనేది ఉపయోగపడుతుంది. సో OAuth గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఈ కోర్సుకి సంబంధించిన వరకు కూడా మనం బేసిక్ అథెంటికేషన్ మనం ఫాలో అవుతాం. ఓకేనా. సో ఐ హోప్ మీకు బేస్ 64 ఎన్కోడెడ్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. అట్లాగే బేసిక్ అథెంటికేషన్ అంటే ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. అట్లాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్కి వస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.